వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైంది. మొదటి రోజు ప్రతిపక్ష నేతల నినాదాలతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో లోక్సభ బడ్జెట్ సమావేశాలు హాట్గా ప్రారంభమయ్యాయి. తొలి రోజు దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుంటే విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ గత 7 ఏళ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవన్నారు. ఎన్డీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని, ప్రస్తుతం నీట్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని వెల్లడించారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం పేపర్ లీక్ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు. పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నుంచి విజయం సాధించిన శత్రుఘ్న సిన్హా జూన్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సభ ప్రారంభం కాగానే ఆయన ప్రమాణం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే 4 ఏళ్లలో పార్టీల విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని హితవు పలికారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడారు. రాబోయే 4 ఏళ్లలో పార్టీ విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని హితవు పలికారు. మన ప్రజాస్వామ్యం గర్వించదగిన ప్రయాణంలో బడ్జెట్ సెషన్ది ముఖ్యమైన గమ్యస్థానమన్నారు ప్రధాని. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మా బడ్జెట్ రాబోయే 5 ఏళ్లలో దేశ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్కు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మోడీ అన్నారు. భారతదేశానికి అత్యున్నత అవకాశాలు ఉన్నాయని, వచ్చే 5 ఏళ్ల పాటు అందరం కలిసి పనిచేయాలని అభ్యర్థించారు నరేంద్ర మోడీ. ఒకటి నిజాయితీగా దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని. కాగా పార్లమెంట్ సెషన్లో జరిగే రగడ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభలో జరిగే అంతరాయాల వల్ల కొంతమంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తకపోవడం బాధాకరమని అన్నారు నరేంద్ర మోడీ. కొన్ని పార్టీలు తమ వైఫల్యాలను దాచుకోవడానికి పార్లమెంట్ సమయాన్ని వాడుకున్నాయని విమర్శించారు. గత సెషన్లో నన్ను మాట్లాడకుండా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యూహాలకు స్థానం లేదన్నారు ప్రధాని మోడీ. पार्लियामेंट के जो पहला सत्र था, 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने, उसकी आवाज को कुचलने का अलोकतांत्रिक प्रयास हुआ। 2.5 घंटे तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है। देशवासियों ने हमें यहां देश के लिए भेजा है, दल के लिए नहीं भेजा है। ये सदन दल के लिए नहीं, ये सदन देश के लिए है। జోరు వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతుండటంతో రైతన్నలో ఆనందం వెల్లివిరిసింది. అదేవిధంగా ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే శిథిలావస్థలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని జిల్లాలలో ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ముంపు వస్తుందోనన్న భయంతో జీవనం గడుపుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. ఆనకట్ట కుంగిపోయి 2 ఏళ్లు గడిచిన మరమ్మతులు చేయక టార్పాలిన్తో కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం అశ్వరావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండి పడింది. అలాగే కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం, మరోసారి గేట్లు స్తంభించి నీరు ప్రాజెక్టు పైనుంచి పోటెత్తిన ప్రవాహం, గతేడాది ములుగు జిల్లాలో గండిపడిన బురుగుపేట చెరువు, సమీప గ్రామాలను ముంచెత్తిన వరద, ఇలా ప్రాజెక్టుల నిర్వహణలో వరుస వైఫల్యాలను కళ్ల ముందు కదులుతున్నాయి. అయినా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కళ్ళు తెరవడం లేదు.
కొమరంభీం ప్రాజెక్టు అస్తావ్యస్త నిర్వహణతో ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఆనకట్ట కుంగి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యత పరీక్షలకే పరిమితమయ్యారు. మరమ్మతుల జోలికి మాత్రం వెళ్లలేదు. వర్షాలతో కట్ట చివరి భాగం కూలుతుండగా పెద్ద టార్పాలిన్ కప్పి మమా అనిపించారు. గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉంటే ఆనకట్ట మరమ్మతుల దృష్ట్యా 5 టీఎంసీలని కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరదను కిందికి వదులుతున్నారు. ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణను కొనసాగిస్తున్నారు. భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మోరాయిస్తే ఆనకట్టకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అస్తవ్యస్తంగా మారిన కొమరంభీం ప్రాజెక్టు నిర్వహణతో పరివాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే తమ పరిస్థితి ఏంటని పరివాహక గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. వరద నీటి తీవ్రతకు పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ములుగు జిల్లాలో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ప్రవాహానికి బండారుపల్లి వద్ద రహదారి కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి శ్రీజ, R&B డిఈ రఘువీర్ ఉన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు, మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో మందకోడిగా సాగిన వ్యవసాయ పనుల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. వర్షాలకు తోడు ₹1,00,000 లోపు పంట రుణాలు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో పనుల్లో తలమునకలయ్యారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడంతో సాధారణ సాగు విస్తరణను వ్యవసాయ శాఖ తగ్గించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం 1,29,32,310 ఎకరాలుగా నిర్దేశించగా ఇప్పటి వరకు 60,42,669 ఎకరాల్లో వివిధ పంటలు సాగాయి. అంటే మొత్తం 46.73% ఆయకట్టు సాగులోకి వచ్చినట్లయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57,18,577 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 6,98,005 ఎకరాల్లో విస్తీర్ణం నాట్లు పడి సాగు ముందుకు సాగుతుంది. అంటే కేవలం 12.21% మేర మాత్రమే పంట సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6,94,058 ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు 3,10,063 ఎకరాలు పంట సాగవుతుంది. ఇది కూడా 50.88% సాగు పూర్తయింది. ఈసారి వర్షాభావం నెలకొన్న దృష్ట్యా కంది సాధారణ సాగు విస్తీర్ణం పెరగబోతుంది. ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తితో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తామే అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడాలన్నారు. నగరంలో పేద ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రులకు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కేటాయించాలని పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కీలక విజ్ఞప్తి చేశారు. మహానగరానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కి సంబంధించిన నిధుల త్వరగా కేటాయించేలా చొరవ చూపాలన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం తోడ్పాటును అందించాలని అన్నారు. అదేవిధంగా మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ అంశాలపై రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు న్యాయం జరిగేలా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూళ్లకు బయ్యారం, ఉక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు, ఉస్మానియా యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 17 మంది లోక్సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని, ఆ విషయంలో కేంద్రం సహకారం ఉండాలన్నారు. హైదరాబాద్ చరిత్రాత్మకమైన నగరమని, టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముంబైలోని చాలా ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ తెలిపింది. ట్రాంబేలో 241 మీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఆ తర్వాత వడాలలో 223 మిల్లీమీటర్ల, గట్ కోపర్లో 215 మిల్లీమీటర్లు, వర్లీలో 204 మిల్లీమీటర్లు, సేవ్రీలో 203 మిల్లీమీటర్లు, బీకేసీలో 199 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కుండపోత వర్షాలకు మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై నగరంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2వ రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో రేవంత్ భేటయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకకు సీఎం వివరించారు. ఈ నెలాఖరున వరంగల్లో రైతు రుణమాఫీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై ఎదురుదాడి పెంచారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోని అతిపెద్ద అవినీతి నాయకుడని ఆరోపించారు. అవినీతిని సంస్థాగతం చేశారని అమిత్ షా విమర్శించారు. పూణేలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న అమిత్ షా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కూడా రాహుల్ గాంధీలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాహుల్ అహంకారం తగ్గుతుందన్నారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మీనన్కు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆందోళన చేశారని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోనే మహాయుతి 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5 నుంచి 7% వరకు నమోదు కావచ్చునని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారత ఆర్థిక రంగం అవుట్లుక్ ప్రకాశవంతంగా ఉంటుందని తెలిపింది. ఆర్థిక సర్వే 2023-24 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం ప్రైవేటు పెట్టుబడులను మరింత పెంచుతాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. పన్ను సమ్మతి, లాభాలు, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కని సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశ వృద్ధిలో మూలధన మార్కెట్లు ప్రాముఖ్యమైనవని తెలిపింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అగాధాలకు మార్కెట్ తట్టుకోగలదని వివరించింది. ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. పరీక్ష విధానంలో లోపాలు ఉన్నాయని రాహుల్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 240 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 4700 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తే బీహార్లోని పాట్నా పరీక్ష కేంద్రంతో పాటు సమీప ప్రాంతాల్లో కొన్ని తప్పులు దొర్లాయని చెప్పారు. వాటిపై సిబిఐ దర్యాప్తు చేస్తుందని, ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు.
has raised a question regarding question paper leak in last 7 years 70 times. There is no evidence of paper leak in last 7 years in any numbers. Right now, Speaker sir, this case is going in front of Honorable Supreme Court after NTA. More than 240 examination has been conducted. More than 5 crore students has been applied and more than 4.5 crore students successfully participated in the examination. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని దీనివల్ల చాలా మందికి రుణమాఫీ కావట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారని, అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆసుపత్రులకు బదిలీ చేశారన్నారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలని హరీష్ రావు సూచించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చెరువులు, ప్రాజెక్టులో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కాలువల పూడిక తీయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేసి రైతులకు అందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అసెంబ్లీలోని ఏపీ మంత్రి లోకేష్ ఛాంబర్లో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు లోకేష్ను కలిశారు. వైసీపీ నేతలు బీజేపీలో చేరికపై మంత్రి లోకేష్, కూటమి నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు తెలిపారు. అలాంటిది ఏమైనా ఉంటే కలిసి కూర్చొని చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 5 ఏళ్ల అధికారంలో ఉన్న జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తను హత్య చేస్తే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానంటున్న జగన్ సొంత బాబాయ్ కేసులో న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ఆందోళనకు దిగలేదని నిలదీశారు షర్మిల. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కుంబింగ్కు వెళ్లిన రాష్ట్ర పోలీసులు అక్కడి అడవిలో చిక్కుకున్నారు. వర్షాలకు భారీగా వరదలు రావడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కుంబింగ్ అటవీ ప్రాంతాల్లో సాయం కోసం నిరీక్షించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది హెలికాప్టర్ ద్వారా గాలించి బలగాలను గుర్తించారు. దాదాపు 20 మందిని సురక్షితంగా ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు వంతెన వద్దకు తీసుకువచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు 40 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయం ఉపాలయాన్ని అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తంగా పూర్ణహుతి నిర్వహించారు. భక్తులకు కదమ్మం ప్రసాదంగా పంచారు. తర్వాత కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ నుంచి గిరి ప్రదక్షిణ చేశారు. మరోవైపు విశాఖ కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అసెంబ్లీలో సభా సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా అంతరాయం కలిగించారు. మాటిమాటికి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలిపారు. సేవ్ డెమోక్రసీ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అనంతరం శాసనసభ నుంచి జగన్ సహా వైసీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు. of the successor state of Andhra Pradesh, its 974-kilometer coastline, providing opportunities for port-led development and requisite environment for manufacturing activities. The fertile river plains supporting agriculture and allied activities, the passing of 3 industrial corridors through the state, the rich natural and human resources. A reflection on the state's performance during the 5-year period of 2014 to 19 gives a clear picture of the balancing act between development and welfare. Completion of prestigious Pattasima project by linking ఆషాఢ మాసం వచ్చిందంటే రాష్ట్రంలో బోనాల పండుగతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రసిద్ధ ఊరడమ్మ ఆలయం సహా శాంతినగర్, హౌసింగ్ బోర్డు, రామ్నగర్, హమాలి కాలనీల్లో భక్తులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. బోనాల ఉత్సవంలో పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి నుండి మహంకాళి గుడి వరకు కోలాటలు, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలను శివసత్తులు ఘనంగా తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణ్ ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి 650 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. దీంతో కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉందని, ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి ప్రాజెక్టు నిండుతుండడంతో 2 గేట్లు ఎత్తివేసి 450 క్యూసెక్ల నీటిని దిగువగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.